జూన్ 1వ తారీఖు నుంచి సినిమా థియేటర్లన్నీ బంద్ అవుతాయట. ఏంటి అంటే సాధారణంగా సినిమా థియేటర్ని అద్దెకి తీసుకుంటారు. అద్దెకి తీసుకుని దాని మీద ఆ అద్దెని సినిమా థియేటర్ యజమానికి ఇస్తారు. దాని మీద వచ్చే లాభాన్ని ఎగ్జిబిటర్ సంపాదించుకుంటారు. ఇదివరకు డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ ఇట్లా చాలా సీన్ ఉండేది. ఇప్పుడు అది కాస్త చాలా వరకు కుచించుకుపోయింది. కొంతమందే సంపాదించుకునేటటువంటి క్రమంలో జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఎగ్జిబిటర్లు అందరూ కలిపి ఇట్లాగా అద్దెలకి ఇచ్చుకుంటే లాభం రావట్లేదు, దాంతో థియేటర్లతో నష్టపోతున్నాం కాబట్టి పర్సంటేజీలు ఇవ్వాలి. అంటే ఒక థియేటర్లో ఇప్పుడు ఎన్ని టికెట్లు అమ్ముడుపోయినాయో ఆ టికెట్లలో 10%, 20% ఆ టోటల్ దాంట్లోనా, లేకపోతే లాభంలోనా? అంటే లాభంలో అయితే 10 పైసలు కూడా రాదు. ఖచ్చితంగా ఎన్ని బుక్ అయినాయో అందులో ఇంత అని అంటారు. ఇందులో విచిత్రం ఏంటంటే నిర్మాతగాను ఉన్నటువంటి సురేష్ బాబు, అట్లాగే దిల్ రాజు ఎగ్జిబిటర్లుగా కూడా ఉన్నారు. వాళ్ళకి సినిమా థియేటర్లు కూడా ఉన్నాయి. ఈ బంద్కు పిలుపునిస్తుంది వాళ్ళే, కీ రోల్ పోషిస్తోంది. కాబట్టి జూన్ 1వ తారీఖు నుంచి బంద్ చేస్తారట సినిమా నిర్మాతలు, దర్శకులు. ఇప్పుడు ఆయనే తెలంగాణకు సంబంధించినటువంటి దీనికి కూడా ఉన్నారు కాబట్టి ఓ రకంగా తన చేతిలో ఉన్న పవర్తో ప్రెషర్ పెట్టుకునేటటువంటి తెలివైన ఎత్తుగడ వేసుకొస్తున్నారు.